ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి, నకిలీ విత్తనాలపై నిషేధం విధించడానికి, విత్తనాల దిగుమతిని సరళీకరించడానికి మరియు రైతు హక్కులను రక్షించడానికి నూతన విత్తన చట్టం ముసాయిదా ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో నూతన విత్తన చట్టం 2025 ముసాయిదాపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోలీస్, ఉద్యాన, విత్తన కంపెనీలు, ఇన్పుట్ డీలర్లు, రైతుల ఉత్పత్తి సంఘాలు, అనుబంధ సంస్థలు, రైతులతో అభిప్రాయ సేకరణ చర్చ సదస్సుకు ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. నూతన విత్తన చట్టం 2025 సంబంధించి రైతులు సలహాలు, సూచనలు అందించాలని ఆయన సూచించారు. భారత ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విత్తన చట్టం 2025 ముసాయిదాపై చేయవలసిన మార్పులు, చేర్పులపై రైతులు, విత్తన డీలర్లు, ఇన్పుట్ డీలర్లు, రైతు సంఘాలు తమ అమూల్యమైన సూచనలు, సలహాలు అందించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాణిజ్య ప్రక్రియల సరళీకరణ, నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడు కఠినమైన శిక్షలు ఉంటాయని తెలిపారు. నాణ్యత నియంత్రణ చర్యలు వంటి అంశాలను ఈ చట్టంలో స్పష్టంగా ఆయన పొందుపరిచినట్లు వివరించారు. పార్లమెంట్లో ఈ చట్టాన్ని ఆమోదించడానికి ముందు రైతులు, ఎన్జీఓలు, రైతు సంఘాలు, లబ్ధిదారుల అభిప్రాయాలను సమగ్రంగా సేకరించి వాటిని ముసాయిదాలో పొందుపరిచి ఆమోదం తర్వాతే ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నరేష్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఉద్యానవన అధికారి సునీల్ కుమార్, మహాదేవ్పూర్ వ్యవసాయ శాఖ ఏడీఎస్ శ్రీపాల్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో వాట్ ఎవర్ ఈ బిల్లో, ఈ సెక్షన్ లో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే, సపోజ్ అది మన ఫీడ్బ్యాక్ మెకానిజం ఇది యాక్చువల్లీ కన్సల్టేటివ్ మీటింగ్. సో అది మీది ఏమైనా ఉంటే మనం అది గవర్నమెంట్ కు పంపిస్తాం. గవర్నమెంట్ దెన్ స్టేట్ గవర్నమెంట్ దెన్ ఫార్వర్డ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో బేసికలీ ఇది ఓన్లీ కన్సల్టేటివ్ ప్రాసెస్. సో మీరు డ్రాఫ్ట్ సీడ్ యాక్ట్ మీరు ఒకసారి డ్రాఫ్ట్ చదవండి. వాళ్ళకి పీపీటీలో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఇన్ రైటింగ్ మీకు అని అభ్యంతరం ఉంటే ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇది చేస్తే, ఈ సెక్షన్ లో ఈ యాడ్ చేస్తే